హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వెళ్తున్నాము హాజీవలి దర్గాకి. ఇది చాలా ఫేమస్ దర్గా తాడిపత్రి టు హాజీవలి దర్గాకి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ దర్గా కొండ మీద ఉంటుంది. ఈ కొండనే అది. ఈ కొండ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది గైస్? అదే మన రిషికొండ. ఇక్కడ కూడా రిషికొండ లాగా కొండని కటింగ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇంకా అందంగా ఉండేది, కానీ ఏం చేస్తాం, మనం కొండ ఎక్కేటప్పుడు వ్యూస్ ఉంటుంది, మధ్యలో వా అనిపిస్తుంది. ఇక్కడ 2 ప్రదేశాలు ఉంటాయి, ఒకటి దర్గా, ఇంకోటి టెంపుల్. ఫస్ట్ దర్గా చూద్దాం, దాని హిస్టరీ తెలుసుకుందాం. కొండ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా మలుపులు తిరిగి ఉంటాయి. ఇక్కడ నుంచి రోడ్ 1 కిలోమీటర్ ఉంటాయి స్ట్రైట్. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సోలార్ ప్లాంట్స్ ఉంటాయి. దర్గాకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, టెంపుల్కి రైట్ సైడ్. దర్గా గురించి మాట్లాడుకుంటే, ఈ హజరత్ పేరు కామిల్ వలి హజరత్ హాజీ వలి రెహమతుల్లా అలై 500 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రదేశానికి వచ్చారు. ఈయన ఇక్కడికి రాకముందు ఈ ప్రదేశం అంతా ఫారెస్ట్ ఉండేది. ఇక్కడ జంతువులు ఉండేవి, లైక్ చిరుత పులులు, స్నేక్స్. ఇలా హజరత్ ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడికి రాలేదు. ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ చిల్లా పహాడ్ అని ఉంది, అక్కడికి వచ్చారు. ఇన్షా అల్లా అది కూడా ఒక వీడియో తీసి చూపిస్తాను. ఆ చిల్లా పహాడ్కి గుర్రంలో వచ్చారు. ఆ గుర్రానికి 5 కలర్స్ ఉండేవి. అంత అందంగా ఉండేదంట అది. ఇక్కడ దగ్గరలో ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక మేకల కాపరి డైలీ మేకల మేతకు వచ్చేవాడు. అందులో ఒక మేక సెపరేట్గా ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ టైంకి తిరిగి వచ్చేది. అది గమనించిన కాపరి ఒకరోజు ఫాలో అయ్యాడు. అప్పుడు అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి ఆ మేకల కాపరి షాక్ అయ్యాడు. డైలీ ఆ మేక హజరత్ హాజీ వలి దర్గాకి వెళ్ళి పాలను ఇచ్చేది. డే అంతా ఆయన దగ్గరే ఉండేది. ఈవినింగ్ కల్లా తిరిగి వచ్చేది మేతకి. అప్పుడు మేకల కాపరి డైరెక్ట్ హజరత్ దగ్గరికి వెళ్ళి ఎవరు మీరు అని అడిగాడు. దానికి హజరత్, నువ్వు మీ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళను పిలుచుకొని రా అని అంటారు. అందుకు ఆ కాపరి, నేను వెళ్తే నా మేకలు ఎలా అని అంటాడు. అప్పుడు హజరత్ ఆ మేకలు చుట్టూ ఒక గీత గీస్తాడు. అవి ఆ గీత దాటవు. కాపరి వచ్చే వరకు ఆ మేకలు తిని బలంగా ఉంటాయి. అప్పుడు అక్కడికి ఆ ఊరు పెద్దలు వచ్చి చూసి షాక్ అయ్యి, ఈయన ఎవరు పెద్ద సాహెబులా ఉన్నారు అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, ఎవరు మీరు, ఎందుకు ఇక్కడికి వచ్చారని. అప్పుడు హజరత్, నా పేరు హాజీ వలి, నేను అరబ్ నుండి వచ్చాను, నాకు అల్లా ఇక్కడికి పంపించారు అని అంటారు. అప్పుడు అందరూ తప్పెట్లు ఇలా వాయించుకుంటూ పక్కనే తలారి చెరువు ఉంది, అక్కడ మకాన్ ఇస్తారు. అప్పుడు డైలీ ఒక లేడీ వచ్చి ఏదో అడగాలి అని దూరం నుంచి చూస్తుంది. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాయి అడగకుండా. అప్పుడు హజరత్ అనుకుంటారు, నేను బయట ఉంటే మంచిది కాదు అనుకొని ఆయన దగ్గర ఉన్న ఒక పుల్ల ఉంటుంది, అది విసిరేస్తారు. అది ఇప్పుడు ఉన్న దర్గా ప్లేస్లో పడుతుంది. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన సమాధి ఆయనే తవ్వుకొని బ్రతుకున్నప్పుడే సమాధి అయిపోతారు. నేను చెప్పింది ఈ ఒక్క సంఘటన మాత్రమే, కానీ జరిగినాయి చాలా సంఘటనలు జరిగినాయి. అల్లాహు రబ్బీ వల్ ఇస్లాము దీని ومحمدا رسول الله ويقيني أدنو إليه ساجدا بجبيني اقبل صلاتي وللصواب اهديني يا ربي يا من هو مرشدي أيقنت أن إليك مرادي وموعدي فعشقت كل حروف كتابك مهتدي ومقتدي بنبيك الآمين
أيقنت أن إليك مرادي وموعدي فعشقت كل حروف كتابك مهتدي ومقتدي بنبيك الآمين يا ربي يا من هو مرشدي أيقنت أن إليك مرادي وموعدي فعشقت كل حروف كتابك مهتدي ومقتدي بنبيك الآمين الله ربي صلى الله عليه وسلم ఈ దర్గా ఉర్స్ టైంలో ఎలా ఉండదో ఒక వీడియో క్లిప్ యాడ్ చేశాను, చూడండి. सैयद यासीन शाह वली, सैयद यासीन वली, हाजी वली, मेरे हाजी वली, मेरे हाजी अली, मेरे हाजी अली, मेरे हाजी वली, मेरे हाजी वली। रंग लाएगी वो देख के बोले जुगनू जुगनू
करके तेरे मिलन के दीप जलाए हैं बड़े जुगनू మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.